South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. Hi, hello, namaste, welcome back to our channel. నేను మీ వైషు. భూమి విలువ బంగారం విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని అప్పట్లో శోభన్ బాబు గారు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. హైడ్రా లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడ భూమి తీసేసుకుంటారో అనే భయంతో అసలు రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాలంటేనే ఒక ఆందోళనకరమైన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది కదా. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి, భూమి విలువ ఎలా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలాంటి విషయాలని నాతో మాట్లాడడానికి సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓ బాగున్నారు. రియల్ ఎస్టేట్ అనగానే మీరు ఇంతే మాట్లాడతారు కదా, ఫెంటాస్టిక్ ఉన్నాను ఇట్లనే చెప్పాలి. ఎందుకంటే జనాల్ని కొంచెం మీ ఎనర్జీతోనే కొంచెం మోటివేట్ చేస్తుంటారు కదా. నేచర్ ఎప్పుడు ఏంటంటే మనం ఏమి ఇస్తే అదే ఇస్తుంది అనమాట. మన దగ్గర ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు కూడా ఏంటంటే మన వర్డ్ ఆఫ్ పవర్ అంటారు అనమాట. మనం ఏదైతే మాట్లాడతామో దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. సో లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటికి చెప్పేటప్పుడు నేచర్కి ఏం చెప్పాలంటే మనం వాట్ యు ఫీల్, వాట్ యు సీ, వాట్ యు టాక్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. కాబట్టి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎట్లున్నావు అంటే ఇక ప్రపంచంలో నా అంత బెస్టింగ్ ఎవరు లేరు, ఐఎమ్ ద బెస్ట్ అన్నట్టే ఉండాలి. టాప్ ఆఫ్ ది వరల్డ్, ఐఎమ్ ఎక్సలెంట్, అమేజింగ్ అన్నట్టే. వాట్ యు విష్ ఇస్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. మీరు ఎట్లా విష్ చేస్తే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుంది. అందుకే మేనిఫెస్టేషన్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, కానీ మీరు నిజంగా అనిపించుకున్నారు తెలుసా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అని. అంటే మీరు ఏదైనా అమ్మాలన్నా మేము నమ్మాలన్నా ఈ కాన్ఫిడెన్స్ కావాలన్నమాట. ఓకే, సో ఇంతకు ముందు భూమి విలువ బాగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కూడా ఉండొచ్చు, కానీ కొన్ని డౌట్లు అయితే ఉండిపోయినాయి ఇప్పుడు జనాలకి. హైడ్రా వచ్చింది కదా, ఇప్పుడు భూమి విలువ పడిపోయిందేమో, హైదరాబాద్ సిచ్యువేషన్ బాగాలేదు, ఎవరు కొనుక్కుంటున్నారు, ఎలా ఉంది అసలు హైదరాబాద్ సిచ్యువేషన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే? హైదరాబాద్ ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలు అంటారు, కానీ నేను నమ్మన్నది 6 పూలు 18 కాయలుగా ఉంది రియల్ ఎస్టేట్. అబ్బో, చాలా మంది ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆగమైపోయింది అంటే ఎప్పుడైనా కానీ ప్రతి దానికి ఒక టైం వస్తుంది. సో ఒక టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ కొంచెం సాచురేషన్ అవ్వడం కానీ కొంచెం స్లో డౌన్ అవ్వడం కానీ అవుతుంది. దానికి మేజర్ రీజన్స్ ఏమున్నాయి అందరికి తెలుసు. ఒకటి ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో. ఇప్పుడున్న ఫ్యాషన్ ఇంకో 10 సంవత్సరాలు సేమ్ ఫ్యాషన్ ఉంటుందా? ఉండదు, అన్నీ చేంజ్ అవుతాయి. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పుడు అట్లనే ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వమే, ఉండదు అట్లా. మార్కెట్లో ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు గతంలో ఏముండే మనకి అంటే ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమైంది నోట్ల బందీ అయిపోయింది, తర్వాత ఏమైంది కోవిడ్-19 వచ్చింది, తర్వాత రీసెంట్ టైంలో ఏమొచ్చింది 2023 ఎండింగ్లో మనకి ఎలక్షన్ రిజల్ట్. సో అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్లు మారినప్పుడు మనం 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని చూసినాం, నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళ పాలసీస్ ఏముంటాయో చూద్దాం, తొందర ఎందుకు మనకి, ఇన్ని రోజులు వీళ్ళని చూసినాము, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వెయిట్ అండ్ వాచ్, వీళ్ళు ఎక్కడ ప్రపోజల్ పెడతారు అనేది అబ్జర్వ్ చేస్తారనమాట జనాలు. అప్పుడు ఏమవుతుందంటే 4 రోజులు స్లో డౌన్ అవుతుంది. ఇది ఫస్ట్ రీజన్, ఇది అందరికి తెలుసు. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒక భయం ఏం స్టార్ట్ అయిందంటే హైడ్రా అనేది తీసుకొచ్చారు, మళ్ళీ మొన్ననే కొత్త ఆఫీస్ కూడా పెట్టారు. సో ఈ హైడ్రా అనేది వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే హైడ్రా అనేది మొన్న వచ్చిందని అందరికి తెలుసు, కానీ హైడ్రా కంటే ముందే ఇంకోటి ఉంది ఆల్రెడీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. అంటే ఏవైతే అక్రమ కట్టడాలు కడతారో వాళ్ళని కూల్చేయడానికి ఒక సపరేట్ బాడీ ఉంటుంది ఆల్రెడీ, కానీ అది ఇన్ని రోజులు మార్కెట్లో హైలైట్ కాలేదు, ఈ హైడ్రా హైలైట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే జనాలకు ఒక భయం వచ్చింది, అమ్మో ఇక్కడ హైదరాబాద్లో అనగానే చాలా వరకు గుంటలు, అదేవిధంగా కాలువలు, అదేవిధంగా మనకి చెరువులు చాలా వరకు కబ్జా చేసేసుకున్నారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడ ఇల్లు కూల్చేస్తుందో తెలియదు, ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు అని చెప్పి జనాలు ఏంటంటే కొంచెం భయం స్టార్ట్ అయింది. సో ఈ భయం వల్ల ఏంటంటే అగైన్ రేట్లు ఏం తగ్గిపోలేవు, ఎవరు కూడా లాస్ట్లో అమ్ముకోవట్లేదు, కాకపోతే అగైన్ కొంచెం ఆగి చూద్దాం, వీళ్ళు ఏమైనా కొత్త రూల్స్ తెస్తారేమో, వీళ్ళు ఏమైనా కొత్త పాలసీస్ తెస్తారేమో, దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి చూద్దామని ఉన్నారు. హైడ్రా వచ్చి దగ్గర 1 year అయింది. సో హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ ఒక మాట చెప్పారు, ఏంటంటే ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో ఇప్పుడు కొత్తగా, ఏవైతే నాలాల పక్కన, చెరువుల పక్కన, కుంటల పక్కన దగ్గరగా ఉంటాయో వాటికి మాత్రమే కొంచెం ఎఫెక్ట్, కానీ మొత్తం ఇప్పుడు హైడ్రా వల్ల మొత్తం హైదరాబాద్ కూల్చేసిరా, కూల్చలే కదా. సో దీని వల్ల ఏంటంటే కొంచెం మార్కెట్లో ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మూడ్ లో చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల సేల్స్ ట్రాన్సాక్షన్ తక్కువ జరిగినాయి. సో అందుకనే మార్కెట్ అనేది ఏంటంటే కొంచెం సేల్స్ లో స్లో అయింది. బట్ అగైన్ డోంట్ వరీ, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్. రాసి పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా మీకు 2028 నుంచి 30 తర్వాత
మళ్ళీ రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అవుతుంది. ఎంత స్పీడ్ అవుతుంది అంటే అరే మొన్నటిదాకా ఎవరు దేకలే కదా రియల్ ఎస్టేట్ ని, మొన్నటిదాకా హైడ్రా అన్నారు, మొన్నటిదాకా గవర్నమెంట్ చేంజ్ అయిందన్నారు, మొన్నటిదాకా రేట్లు పడిపోయినారు, అరే ఇంత సడన్ గా ఎట్లా పెరిగినాయి రేట్లు అంటారు. అట్లా పెరగడానికి కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవాళ వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా మీరు తీసుకోండి, ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్స్ కళ్ళన్నీ ఎక్కడ సైడ్ చూస్తున్నారు అంటే ఓన్లీ హైదరాబాద్. హైదరాబాద్ ఏంటంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అలాంటిది, ఇక్కడ ఉన్న మనకి ఏంటంటే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఏం సముద్రాలు లేవు వచ్చి కొట్టుకోవు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇండియా లెవెల్లో తీసుకుంటే ఇలా హైదరాబాద్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారు, ఇలా ముఖేష్ అంబానీ గారు వచ్చి ఇక్కడ ప్లానింగ్ చేయబోతున్నారు. దీని అర్థం ఏంది, హుషార్ ఆద్మీకో ఇషారా కాఫీ హే, తెలివైనోనికి సైకిల్ చాలంటారు. అట్లా ఈ టైంలో ఏంటంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడు కొనాలనుకునే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. మార్కెట్ స్లో అయింది అందరు ఇదే భయంలో ఉంటారు కదా, ఈ టైంలో ఏంటంటే ఎవరైనా ఎమర్జెన్సీ ఉండి అమ్ముకోవాలని చూస్తారు. అప్పుడు ఏముంటది, మార్కెట్ డల్ ఉంది కదా అనగానే చలో ఇక్కడ 10 రూపాయలు వచ్చే బదులు నాకు 8 వచ్చినా చాలు, 7 రూపాయలు వచ్చినా చాలు అనుకుని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో ఈ టైంలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఒక్కటి ఏంటంటే లీగల్ వెరిఫికేషన్ చేసుకున్నామా లేదా, అది రైట్ ప్రాపర్టీయా కాదా, ఈ హైడ్రా లాంటి దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా, అది క్లియర్ ఉందా లేదా తెలుసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు ఉండడానికైనా ఇల్లు కట్టుకోవడానికైనా లేదా రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ ఆఫ్ ఫ్లాట్స్ అయినా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా ఇంకొకటి చెక్ చేసుకోవాలి, రెప్యుటేషన్. ఎవరైతే బిల్డర్ కానీ డెవలపర్ కానీ ఉన్నారో వాళ్ళకి మార్కెట్ లో ఎలాంటి క్రెడిబిలిటీ ఉంది, ఎలాంటి వాళ్ళకి మార్కెట్ లో ఫేస్ వాల్యూ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనవచ్చు. ఎందుకంటే మీకు అవసరం ఉంది, మీరు కొనాలి అనుకుంటున్నారు, మార్కెట్తో మీకేం సంబంధం. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు, రియల్ ఎస్టేట్కి ఏం ప్రాబ్లం లేదు. హైదరాబాద్ ఏమో నిన్న మొన్న వచ్చిన సిటీ కాదు, ఏదో ఇట్లాంటి 2 ఇన్ఫర్మేషన్లు రాగానే గవర్నమెంట్ మారంగానే హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అయిపోయి హైదరాబాద్ కొట్టుకోయేంత సీన్ లేదు ఇక్కడ. రాసి పెట్టుకొని మీరు ఏం చెప్తున్నా, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా అంటే దీంట్లో ఉన్న ఇన్సైట్స్ నేను కొన్ని అఫీషియల్ గా ఆన్లైన్ లో చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, వెరీ మచ్ షూర్, ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఆ రేంజ్ లో వెళ్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ రేట్లు పడిపోయినాయి, అయితే అది మాత్రం రేట్లు పడిపోలేదు. కాకపోతే ఏమవుతుంది అంటే ఇలాంటి మార్కెట్ కండిషన్ లో ఉన్నప్పుడు 2 రకాల డెవలపర్స్ ఉంటారు. ఒకటి, నా దగ్గర ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, మస్తు పైసలు ఉన్నాయి, సో ఈ 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు నాకు పెద్ద ఫరక్ పడదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగా డెవలప్ చేసుకుంటూ పోతారు. నా దగ్గర పైసలు ఉన్నాయి, ఎలా కాకపోతే మార్కెట్ పికప్ అవుతుంది, మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు నేను ఇప్పుడే తెచ్చి పెట్టుకుంటే నాకు తక్కువకే వస్తాయి, మెల్లిగా డెవలప్ చేసుకుంటూ పోతా. వాళ్ళు ఏం చేస్తారు, రేట్లు ఏం తగ్గించమ్మరు. కొందరు ఏం చేస్తారు, 4 పార్ట్నర్స్ కలిపి బిజినెస్ చేస్తారు, లేదా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వచ్చి చేస్తారు. అప్పుడు ఏం ఆలోచిస్తారు వాళ్ళు, అరే మార్కెట్ డ్రై అంతుంది, సేల్స్ అంత స్పీడ్ గా లేవు, అగ్రెసివ్ గా లేవు, ఈ టైంలో నేను ఇంత వడ్డీలు ఎందుకు కట్టాలి, నా ప్రాఫిట్ 2 రూపీస్ అనుకుందాం. 2 రూపీస్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓ 50 పైసా తగ్గించుకుందాం, 1 రూపీ తగ్గించుకుందాం, ఆఫర్లు పెడదాం, డిస్కౌంట్లు పెడదాం, వాళ్ళకి ఏమైనా ఎమ్యూనిటీస్ ఇచ్చేద్దాం, ఏదో ఒక ఆఫర్ పెట్టి కొంచెం వచ్చే రూపాయలో ఇంకొంచెం తగ్గించుకొని అమ్మేసుకుందాం, కానీ ప్రాఫిట్ లోనే అమ్ముదాం. లాస్ లో మీరు చెక్ చేసుకోండి, హైదరాబాద్ మొత్తం తిరిగి ఈ లంబచోడ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఇట్లానే మాట్లాడతారు, వీళ్ళు ఏం లేకపోయినా కావాలని డప్పులు కొడతారు, వీళ్ళు కావాలని ఎక్కిస్తున్నారు అంటే అడగండి పోయి ఎవరన్నా, నువ్వు ఎవరైనా లాస్ లో అమ్ముకుంటున్నావా, లాస్ లో అమ్ముకోనికి వాళ్ళకేం సరదా, ఇన్ని లక్షలు పెట్టి ఇంత టెన్షన్ పట్టి ఆ అన్ని రకాల ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మేనేజ్ చేసుకుంటా వచ్చి అన్ని రగడాయించి గసాయించి వచ్చి ఇక్కడ కూర్చొని సెట్ చేసుకున్నాక ఇంకా లాస్ ఎందుకు బిజినెస్ చేస్తారు. అసలు దందా అంటేనే పైసలు సంపాదించాలి. రియల్ ఎస్టేట్ లో చాలా క్లియర్ ఉంటది, ఒకటి నేను పైసలు పెట్టా అంటే రూపాయి పెడితే 2 రూపాయలు దిగాలని ఉంటది, అంతేగాని లాస్ లో అమ్ముకోనికి 500లకు ఎందుకు దిగాలి, వేరే ఆపర్చునిటీ లేవా, ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ కి ఏం తిరుగులేదు, ఎవ్వరు లాస్ లో అమ్ముకోవట్లేదు, ఇది మీరు రాసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్ననే రీసెంట్ గా వచ్చిన దాంట్లో చూసుకుంటే ఐ థింక్ ఎస్టర్డే 5% రేట్స్ అనేది పెరిగినాయి, రెంటల్ వాల్యూస్ కూడా 5% పెరిగినాయి. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఇంకా రానున్న రోజుల్లో గ్రో అవ్వడానికే స్కోప్ ఉంది. ఇలా హైదరాబాద్ లోపల మీరు ఎక్కడన్నా తీసుకోండి కొత్త అపార్ట్మెంట్ లో ఫ్లాట్, అది స్టాండ్ అలోన్ అయినా లేదా గేటెడ్ కమ్యూనిటీ అయినా లెస్ దెన్ 5,000 లో మీకు దొరకట్లేదు. 5,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇంకా పెరగొచ్చు కానీ తగ్గడం లేదు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూ ఉంటుంది, వాళ్ళ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, మొత్తం కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ XYZ 100 కారణం ఇంకా 100 ఉంటాయి లోపల. సో ఇవన్నీ తీసిన తర్వాత ఒక ప్రాఫిట్ పెట్టుకొని వాళ్ళు అమ్మాలి, దానికన్నా తక్కువ అమ్ముకుంటే వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి లాస్ లో ఎవ్వరు అమ్ముకోవట్లేదు, లాస్ లో ఎవ్వరు అమ్మరు కూడా. కాబట్టి ఎవరైనా లాస్ అయినాక అమ్ముదాం చూద్దాంలే, మార్కెటింగ్ 4 రోజులు అయితే పడిపోతుందంట అప్పుడు కొందాంలే అంటే అది భ్రమ, ఖచ్చితంగా భ్రమనే. మీరు చూస్తారు అట్లా ఏమన్నా మీకు ఛాన్స్ లా ఇంకా తక్కువ ఎక్కడ దొరుకుతాయి అంటే రీసేల్ లో దొరుకుతాయి.
ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన ఒక 8-10 సంవత్సరాలు పనిచేసిన, ఇక్కడ నుంచి నేను మళ్ళీ వేరే కంట్రీకో వేరే స్టేట్ కో షిఫ్ట్ అయిపోతున్నా, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అమ్ముకుంటారు. ఇట్లాంటి మార్కెట్ కండిషన్ లో ఉన్నప్పుడు బిల్డర్ కంటే 2 రూపాయలు తగ్గించి అమ్ముకుందాం అట్లా ఉంటారు కొందరు. కొందరు ఏం చేస్తారు, నేనే ల్యాండ్ లార్డ్, నా దగ్గరే ప్రాపర్టీస్ ఉన్నాయి, సో ఒకటే దగ్గర ఇంత అమౌంట్ ఎందుకు ఇరకడము, సరే నాకు 2 రూపాయలు వచ్చే దగ్గర ఇంకా రూపాయి అని ఒక్కొక్కసారి బయట ఎవరైతే మార్కెటింగ్ అని డెవలపర్ ఉన్నారో వాళ్ళకంటే ల్యాండ్ లార్డ్ ఇంకో రూపాయికి తక్కువ అమ్ముకోవచ్చు, కానీ లాస్ లో అమ్మడం మళ్ళా. కాబట్టి రియల్ ఎస్టేట్ కి ఎలాంటి డోకా లేదు. కొనాలి అనుకున్న వాళ్ళు అడ్డమైన వీడియోలన్నీ చూసి దమా ఖరాబ్ చేసుకొని, వీడియోలన్నీ అవి ఇవి చూసి దమా ఖరాబ్ చేసుకోకండి. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని ఒక్కరిని కన్సల్ట్ అవ్వండి. ఎవరైతే మార్కెట్ లో రెప్యుటేషన్ ఉందో, ఎవరైతే 20 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మీకు తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ సజెషన్లు తీసుకోవాలి, ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోండి. గాలి పోయేటోళ్ళు అందరి మాటలు వింటే మనం యాగమవుతాం. అంటే నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. మీరు గనక ఒక 3-4 విషయాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ లో, అవి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవి తెలుసుకోకుండా మార్కెట్ ఇట్లయింది అట్లయిందని ఎవరో ఊదుతా ఉంటే అన్ని ఇని మనం లాస్ అయిపోద్ది అన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా సజెషన్ అది. ఓకే, ఇప్పుడు మై హోమ్ పూజ లాంటి అపార్ట్మెంట్స్ కానీ లేదంటే బయట అపార్ట్మెంట్స్ కానీ దాంట్లో తీసుకునే దానికి ఇండివిజువల్గా మనం ఏదైనా ఒక ప్లేస్ ఒక ఫ్లాట్ తీసుకునే దానికి ఏంటి తేడా? ఇప్పుడు ఎందుకని ఇండివిజువల్ మీద ఉండే అంత ఇంట్రెస్ట్ ఈ అపార్ట్మెంట్స్లో ఎందుకు చూపించారంటారు? ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ అపార్ట్మెంట్ లో, అది కూడా హై రైజ్ కమ్యూనిటీస్ లోనే చూపిస్తాం. ఎందుకు చూపిస్తారంటే దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ సెక్యూరిటీ బాగుంటుంది, ఎవరిని పడితే వాళ్ళని లోపల రానియరు కాబట్టి. ఇంకోటి ఏంది, వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా 4 రోజులు ఇంట్లో అవైలబుల్ లేకపోయినా పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు అని ఒకటి. అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయి. లోపలే మెడికల్ షాప్ ఉంటుంది, కూరగాయల షాప్ ఉంటుంది, లోపలే జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఎక్సెట్రా అన్ని లోపలే ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, సో బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు, బయట ఎక్కువ తిరగాల్సిన పని ఉండదు, ట్రాఫిక్ రిస్క్ ఇవన్నీ ఉండొద్దు, వ్యూ పాయింట్ మంచిగా ఉండాలి, కొంచెం కమ్యూనిటీ కూడా మంచిగా ఉండాలి. అందరు ఏం ఆలోచిస్తారంటే కొన్నిసార్లు పైసలు పోయినా పర్లేదు, పిల్లలకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, మనకి మంచి ఒక గుడ్ లైక్ మైండెడ్ పీపుల్ మధ్యలో ఉండాలి, అలాంటి అట్మాస్ఫియర్ లో మనం ఉంటే, ఎన్విరాన్మెంట్ లో మనం ఉంటే మనకి కూడా అలాంటి కల్చర్ ఉంటుంది, అలాంటి మైండ్ సెట్ థాట్స్ వస్తాయని చెప్పి కూడా చాలా మంది దానికి ప్రిఫర్ చేస్తారు. సో అందులో ఉండే వాళ్ళు, హై రైజ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు, దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు దానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్, అంటే 5 ఫ్లోర్లో ఇలాంటి బిల్డింగ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి వాటిలో ఏముంటాయంటే అన్ని ఫెసిలిటీస్ ఉండవు. ఏముంటది, ఒక సెక్యూరిటీ గార్డ్ ఒకడు ఉంటారు, మహా అయితే లిఫ్ట్ చెక్ చేసుకున్న వాళ్ళు చిన్నవి ఉంటాయి. దీంట్లో ఏంటంటే అంత సెక్యూరిటీ ఉండదు కంపేర్ టు హై రైజ్, దీనికి అంత ఉండదు. సో దీంట్లో ఏముంటది అంటే తక్కువ ఫ్లాట్స్ ఉంటాయి, కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, వాళ్ళతో పోలిస్తే వీళ్ళ దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేను నేను అనుకున్నప్పుడు దీంట్లోకి వస్తారు. సో ఇలాంటి వాటిలో తీసుకుంటారు. సో దీనికి ఉండే డిమాండ్ దీనికి ఉంటుంది, దానికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. సో ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి, ఎవరి ప్రియారిటీస్ తగ్గట్టు వాళ్ళకి, అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందన్నది ఇంపార్టెంట్. సో వారు ఎలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు భూమి విలువ ఇప్పుడు ఇండివిజువల్ గా తీసుకున్న హౌస్ కి 10 సంవత్సరాల తర్వాత అప్పుడున్న రేట్ వస్తే అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ కి మనం కొన్నప్పుడు ఎంత రేట్ ఉందో అంతే వస్తుంది అంటారు. ఎంతవరకు నిజం అది? అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఏంటంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది. అంటే 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, మ్యాక్స్ 100 సంవత్సరాలు అనుకోండి. ఆ బిల్డింగ్ లో ఉండే స్ట్రెంత్ ఎంత, 100 సంవత్సరాలు ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ రోజుకి అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఏరియాకు ఉన్న పొటెన్షియల్ మంచిగా ఉంటే, లొకాలిటీ అంటే లొకేషన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. లొకేషన్ మంచిగా ఉందంటే దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు దానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హై రైజ్ లలో కూడా మనం కొంచెం ప్రైస్ చూసుకొని తీసుకుంటే అది పెరగడానికి స్కోప్ ఉంది. కానీ మీరన్నట్టుగా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ హౌస్ పెరిగినంత స్పీడ్ గా ఇది పెరగకపోవచ్చు. కాకపోతే ఇండివిజువల్ హౌస్ అయినా దానికి కూడా అంతే, ఇల్లు కంటే కూడా ఫైనల్ గా దేనికి వస్తుంది వాల్యూ అంతా, ల్యాండ్ కి వస్తుంది. అదే అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ తీసుకుంటే మీకు ల్యాండ్ తక్కువ వస్తుంది. అదే అప్పుడు ల్యాండ్ ఉండదు కదా, ఆ ఉన్న మనకి ఏదైతే ఫ్లాట్ ఉంటుందో అది మాత్రమే కదా ఉంటుంది, అప్పుడు దానికి ల్యాండ్ విలువ రాదు కదా. ల్యాండ్ విలువ రాదు అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ల్యాండ్ విలువతో కంపేర్ చేయరు. ఇందాక చెప్పిన కదా కొన్ని సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు అమ్మేసినా కూడా దాంట్లో కూడా లాస్ ఏమి ఉండదు. మినిమం మీరు పెట్టిన బడ్జెట్ దానికి 5-10 లక్షలు తక్కువ వస్తుంది. కానీ ఉన్నన్ని రోజులు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత కంఫర్ట్ గా ఉన్నారు మీరు ఉన్నప్పుడు ఎక్కడ చూస్తున్నారండి. అంటే ఇప్పుడు ఏదైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు లేదంటే భూమి కొనేటప్పుడు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ బాగా పెరుగుద్ది, బాగా మార్కెట్లో ఉన్నప్పుడు అది అమ్ముకోవచ్చు అన్నట్టే తీసుకుంటారు అందరు కదా. ఇప్పుడు అపార్ట్మెంట్లో తీసుకుంటే మనకున్న దానికి మనం కొన్నదానికే వస్తుంది, కానీ మనకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఆ 10 సంవత్సరాల తర్వాత భూమి వాల్యూ ఎంత ఉందో అంత రాదు కదా.
అప్పుడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎందుకు అనే క్వశ్చన్ ఒకటైతే రేజ్ అవుతుంది. ఫ్లాట్స్ ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇందాక చెప్పిన వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందన్నది ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంది, మీరు ఇప్పుడే ఉండాలి, ఇప్పుడే ఇక్కడ ఉండడానికి ఉండాలి అనుకుంటే గో ఫర్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్. లేదు మీరు అన్నట్టు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే లాంగ్ టర్మ్ గెయిన్ అన్నప్పుడు ఐ పర్సనలీ రిఫర్ మీరు వెళ్ళి ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కొనండి. ఎందుకు, దాంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అదే ఇండివిజువల్ హౌస్ అయినా మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టినా కూడా రెంట్స్ వస్తున్నాయి అంటే మీరు చెక్ చేయండి. అంటే మీకు అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీకు ROI ఎంత వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పర్ మంత్ రెంట్ ఎంత వస్తుంది, పర్ ఇయర్ ఎంత వస్తుంది, మీరు ఎంత అమౌంట్ ట్యాక్స్ పే చేస్తున్నారు, అదే విధంగా అక్కడ మీకు ఇంకా రిపేరింగ్ ఎంత ఖర్చు అవుతుంది, ఇవి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. లేదు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, లేదా ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉంది, వీఆర్ వర్కింగ్, మనం మంచిగా ఉన్నాం, లైఫ్ స్టైల్ బాగుంది, కాకపోతే ఫ్యూచర్ కోసం ఒక 10 years 20 years తర్వాత ఇంకా అసెట్స్ బిల్డ్ చేయాలన్నప్పుడు మీరు ఏం చేయాలి, అగైన్ మీరు అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ లో వచ్చి గుసాయించొద్దు, మీరేం చేయాలి, బయటికి వెళ్ళాలి. సిటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవి ఏమవుతుంది, మీకు సిటీ లోపల ORR లోపల ప్రైజెస్ చాలా ఎక్కువ ఇవ్వాలి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేము మనం. అంటే సిటీ లోపల మీరు ఇప్పుడు ఒక గజం 80,000 70,000 పెట్టి కొనే బదులు సిటీ దాటి 50 kilometers వెళ్ళారు అనుకోండి, మీకు 15,000 నుంచి 20,000, మహా అయితే 25,000 ఈ ప్రైస్ లో మీకు మంచి మంచి బిట్స్ వస్తాయి, ప్లాట్స్ వస్తాయి. అది కూడా అగైన్ HMDA లో DTCP లో మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ లో విల్లా ప్లాట్స్ వస్తాయి, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు అవి కూడా ఉన్నాయి మనకు ఆల్రెడీ, అందులో కూడా అంత ఇన్వెస్ట్మెంట్ ఇష్టం లేదు, తక్కువ పెట్టాలి, ఎక్కువ తీసుకోవాలని ఉంటారు కొందరు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సిటీ నుంచి 50 కాకపోతే 70 పోతారు, 100 పోతారు. అక్కడ ఏం చేస్తారు, అగైన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయా లేదా చూసుకొని తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఎక్కడ వస్తుంది ఎక్స్టెంట్ అన్నది చూస్తారు. సో ఎక్స్టెంట్ ఎక్కువ వచ్చే దగ్గర పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, చిన్నదే పెద్దది అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటే చిన్న కుక్క పిల్లని తెచ్చి పెంచుకుంటాం, ఎందుకు, చిన్నదే పెద్దగా అవుతుంది. చిన్న మొక్కని తెచ్చి పెంచుకుంటాం, ఎందుకంటే చిన్న మొక్కమే పెద్ద వృక్షం అవుతుంది కాబట్టి. అట్లనే ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఎకరాల్లో ల్యాండ్స్ కొనండి, దాంట్లో అల్టిమేట్ ఉంటుంది. లేదు అంత అమౌంట్ పెట్టలేము అన్నప్పుడు ఓపెన్ ప్లాట్స్కి వెళ్ళండి బెస్ట్. ఎంత దూరం వెళ్ళైనా సరే మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే నేను పర్సనల్ గా ఏం చెప్తా అంటే ప్రాపర్టీస్ కొని పెట్టండి, ఖచ్చితంగా కొని పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీ ఉంటే ఆ ధీమా ధైర్యం వేరే ఉంటది. నాకు ప్రాపర్టీ ఉంది, నా పిల్లల ఎడ్యుకేషన్ అయిపోతుంది, నాకు ప్రాపర్టీ ఉంది, మా పిల్లల నెక్స్ట్ జనరేషన్ బాగుంటది, నాకు ప్రాపర్టీ ఉంది అంటే ఒక సెక్యూరిటీ ఉంటది మనకి. ప్రాపర్టీలు అసెట్స్ లేకపోతే మనిషికి భయం ఉంటది. సో ఒక ప్రాపర్టీ ఏదైనా మన వెనకాల ఉంటే ఆ బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటది. పెద్దలు కూడా ఏమన్నారు, వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, ఒంట్లో బలం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఆ 4 రాళ్ళు వెనకేసుకోవడం అంటే కనీసం ఓ 4 రాళ్ళు ఉన్న ప్లాట్ అన్న కొనుక్కోవాలి, 4 హద్దులు ఉన్న ప్లాట్ అన్న కొనుక్కోవాలి. అప్పుడేమవుతుంది, రేపటి రోజు మీకు ఆదుకుంటది. కష్టకాలంలో మన సొంత అన్నదమ్ములు కానీ బయట ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ రోజున్న కల్చర్ లో ఈ కలియుగంలో వచ్చి హెల్ప్ చేస్తారని గ్యారంటీ లేదు, అందరికి నచ్చదు, కానీ వాస్తవం ఇది. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రాపర్టీస్ కొని పెట్టినాం అనుకోండి, అది మనల్ని కాపాడుతుంది కదా. సో కాబట్టి ప్రాపర్టీస్ లో ఎప్పుడైనా సరే మనకు వీలైనంత ఎక్కువ నేను పర్సనల్ గా ఏం సజెస్ట్ చేస్తా అంటే, కొందరు మరీ ముఖ్యంగా ఈ కాలంలో మనం చూస్తున్నాము, పిల్లలకి ఐఫోన్లు గిఫ్ట్లు ఇస్తారు, పెద్ద పెద్ద కార్లు గిఫ్ట్ ఇస్తారు, పెద్ద పెద్ద బైకులు గిఫ్ట్లు ఇస్తారు. వద్దు అనను, అవి ఇవ్వండి, కానీ వీలైతే సంవత్సరానికి కనీసం ఒక గుంట ల్యాండ్ కొనండి. ఎంత దూరం అయినా పోండి, ఇగో లిమిట్ పెట్టుకోవద్దు, ఇగో ఇంత దూరంలోనే కొనాలి గంత దూరంలోనే కొనాలని లిమిట్ పెట్టుకోకండి. ఎక్కడైనా సరే అంటే మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంది, సిటీకి ఎంత డిస్టెన్స్ లో వస్తుంది, ఎక్కడ రైట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ కొంటే పెరుగుతుందా లేదా కొన్ని పారామీటర్ చెక్ చేసుకొని పెట్టండి, ఏం కాదు. ఇప్పుడు మీరు ఎక్కడ బ్యాంక్ లో పెట్టినా వచ్చేదానికంటే భూమి మీద ఇంకో రూపాయి ఎక్కువనే వస్తుంది. సో ఆ నమ్మకంతోని నేచర్ని నమ్మి నేల తల్లిని నమ్మి పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అంతేగాని రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరు కావాలని డబ్బులు కొడతారు, వీళ్ళు కావాలని చెప్తారు, వీళ్ళ ప్రాఫిట్ కోసం చెప్తున్నారు అని ఆలోచిస్తూ పోతే మాత్రం మనం ఎప్పుడు కూడా అసెట్స్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చిందండి, ఇప్పుడు మన యుద్ధం ఈ కైండ్ ఆఫ్ జోన్ లో ఉన్నాం కదా, వార్ జరుగుతుంది, యుద్ధం వస్తుంది, ఇప్పుడు ఇంటికి ఒకరు వెళ్ళాలి, అట్లా యుద్ధం వచ్చేసింది పూర్తిగా. నేను నాలాంటి వాళ్ళు అట్లా ఆలోచిస్తారు, యుద్ధం వచ్చేసింది పూర్తిగా అంతా అయిపోయినప్పుడు మనం కొనుక్కునే ల్యాండ్ లేకపోతే ఇవన్నీ ఇంకా దేనికప్పుడు అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా, అప్పుడు ఏం చెప్తారు మీరు? అది చిన్న దేశం అండి, మన వాళ్ళు గట్టికి కొడితే వస్తారు అందులో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ చిన్న చిన్న వాటితో భయపడతామా? ఇండియా ఏం చిన్న కంట్రీ, అది 140 కోట్ల మంది 150 కోట్ల మంది ఉన్నారు, ఒక్కసారి ఇట్లా మీద పడ్డారంటే సస్తరాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దీనికోసం మనం భయపడానికి ఏం లేదు, మన ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాలి కదా. స్ట్రైట్ గా వస్తే మనం కొట్లాడతాం, కానీ పిరికి పందుల్లాగా నైట్ అర్ధరాత్రి లేచి అప్పటికప్పుడు వచ్చేసి బాంబులు వేసేసి వెళ్ళిపోతున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే డేంజర్ ఏదైనా ఉందంటే అది భయమే.
సాగు వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు, ఎట్లా వస్తాం. అట్లని మనం చచ్చిపోతామేమో అని చెప్పి మనం అతిగా ఆలోచించి మన నెత్తి వలగొట్టుకొని చేసుకునే దానికంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా జరగడానికి జరిగినా, మీరు అన్నట్టు యుద్ధంలో నేను చనిపోయినా నా పిల్లలకైనా సెక్యూరిటీ ఉండాలి కదా. కాబట్టి యుద్ధాలు జరగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంది, కారణం ఏంది యుద్ధాలు జరగడానికి? భూమే కదా. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. రాజ్యాలు కూలిపోయినాయి దేనికోసము? ల్యాండ్ కోసమే. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు లేడీస్ కోసం అంటారు కొందరు, ల్యాండ్ కోసం. కానీ ఎక్కువ శాతం జరిగింది ఎందుకు? ల్యాండ్ కోసం ఫస్ట్ రీజన్. కాబట్టి ల్యాండ్ కోసమే జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, యుద్ధాలు జరిగేది కూడా ల్యాండ్ కోసమే. కాబట్టి భూములు కొనండి, ల్యాండ్ కొనండి. హైదరాబాద్ ఇవన్నీ గుంటలు కొండలు ఉన్నాయి, అసలు ఎవరు కొనుక్కుంటారు, అవసరమే లేదని అందరు వదిలేశారు. 10,000 పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అంతంత మంచి ఫ్లాట్లు కట్టుకుని ఇల్లులు కట్టుకుని ఉన్నారు కదా. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేనా? మీకు ఏమైనా చెప్పేవాళ్ళ మీ ఫోర్ ఫాదర్స్ కానీ, అప్పుడు మన దగ్గర 10,000 ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కొనేసుకుంటే బాగుండేదిరా, హైదరాబాద్లో మనకు కూడా మంచి ఫ్లాట్ ఉండేది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే కదా. ఇప్పుడు కోట్లు పెట్టినా కూడా ఆ ఫ్లాట్లు రావు కదా. ఉండేనా ఇట్లాంటి సిచ్యువేషన్? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా వింటున్నాం, మా పేరెంట్స్ కూడా ఈవెన్ వాళ్ళ దగ్గర డబ్బులుండి కొందామన్న ఆలోచన ఉండి వేరే వాళ్ళ మాటలు విని మనం బతకనికి వచ్చినాం, ఇడ హైదరాబాద్ లో మనం ఉంటామా, ఇడ 4 రోజులు పని చేసుకుని పోయేటోళ్ళం. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, కానీ వాళ్ళు ఏదో రూపాయి కష్టపడి దాచుకున్న దాంతో ఏదైనా ప్రాపర్టీ కొందామన్న ఆలోచన ఉండే, బట్ వేరే వాళ్ళ మాటలు విని ఆగిపోయారు. కానీ మా ఫాదర్ ఒక మంచి పని ఏం చేశారంటే, ఇక్కడ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనలే కానీ మా ఊర్లో కొన్నారు, 2 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఇలా దాని వాల్యూ 2 crores ఉంటది ఎగ్జాంపుల్. సో అట్లా ఏమవుతుంది అంటే అవేర్నెస్ లేక కొందరు. ఇంకోటి ఏంటి, మురళీమోహన్ గారు చాలా వీడియోలో చాలా సార్లు చెప్పారు, ఆయన ఏదైతే అమ్మారో జూబ్లీ హిల్స్ లో, మాదాపూర్ లో కొన్ని ఏరియాలో చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, 750 రూపాయలు 1000 రూపాయలకే గజం అమ్మినాం మేమని. ఇవాళ అదే ఏరియాలో మీరు పోయి కొనండి, 3 లక్షల గజం ఉంది ఇక్కడ, 3 lakh rupees. ఇలా మీరు హైదరాబాద్ లోపల ఎక్కడైనా తీసుకోండి, మేము వచ్చిన ఏరియాలో కూడా మేము ఎక్కడైతే మిస్ చేసినామో ఆ ఏరియాలో ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 90,000 నుంచి 1 lakh rupees ఉంది. అంటే ప్రతి చోట అందరు చెప్తారు మేము వచ్చినప్పుడు ఇదంతా ఉండే, మా ముంగట్నే ఇదంతా డెవలప్ అయింది. కానీ చాలా మంది ఏంటంటే విజన్ ఉండదు. ఎవరైతే ప్రాపర్టీస్ విజన్ తో కొంటారో, ముందు చూపుతో కొంటారో, 10 ఏళ్ళు అయినాక ఇట్లా అవుతుంది, 20 ఏళ్ళు అయినాక ఇట్లా అవుతుంది, కనీసం ఏం కాకపోయినా ఈ ఏరియాకి దగ్గరలోనే ఉంది కదా, ఇవాళ కాకపోతే రేపు అయితే డెవలప్ అవుతుంది, నా కోసం కాకపోయినా నా పిల్లల ఫ్యూచర్ పనికి వస్తుందిలే అన్న ఆలోచనతో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో వాళ్ళే కోట్లు సంపాదించారు. సో ల్యాండ్ లార్డ్స్ అంటారు, భూస్వాములు అంటారు. సో దాని అర్థం ఏంటంటే ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉంటారో వాళ్ళే కింగ్. అండ్ ల్యాండ్ కొన్న వాళ్ళు ఎవరు కూడా మోసపోరు. ల్యాండ్ కొని మనం పెట్టుకుంటే అది నేల తల్లి ఇయ్యాలి కాకపోయినా రేపు మనల్ని ఆదుకుంటది. సో మనం ఏంటంటే వేరే వాళ్ళ మాటలు వినొద్దు. గాడ ఏడ పెరుగుతుంది, గంత దూరం ఏడ పోతావు, ఈ చెప్పే బ్యాచ్ ఎప్పటికుంటది, ఎన్ని జరిగినా చెప్తూనే ఉంటారు. కూకట్పల్లి గంత దూరం, కూకట్పల్లి ఎవరైనా మనుషులు ఉంటారు, అసలు అది కొండలు జంగల్ అది అంటారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఆ జంగల్, ఆ గుట్టలలో ఎవరు పోతారు, ఆ ఫిలిం నగర్ కొండ ఎక్కుతుంటే అక్కడ ఎవరు పోతారు, మనుషులు అనేటువంటి పోతారు అసలు అన్నారు. ఇవాళ మీరు అక్కడ అడుగు పెట్టండి, మీరు పర్ ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది చూడండి, అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ కొనాలంటే ఎంత ఖర్చు ఉంది చూడండి. సో రానున్న రోజుల్లో ఇది ఇలా అవుతుంది అని చెప్పి మనం ఒక నమ్మకంతో ఒక స్ట్రాటజీస్ తెలుసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి గ్రోత్ వస్తుంది. అప్పుడు తెలియలేదు, అప్పుడు మిస్ అయ్యారు కదా. ఇన్నర్ రింగ్ రోడ్ లో కొనలే మనం, అవుటర్ రింగ్ రోడ్ లో కూడా చాలా మంది మహానుభావులు కొనలేరు. మాకంత తెలుసు, మేము చూసినాం ఏడేడు వస్తుంది, గంత పెద్ద రోడ్ ఏడు వస్తుంది అని మిస్ అయ్యారు కదా. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఉంది మీకు. మీరు ఓఆర్ఆర్ లో మిస్ అయిన వాళ్ళందరూ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొనండి. ఇప్పుడే వస్తుంది ఆ రీజనల్ రింగ్ రోడ్, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఏడైతుంది రీజనల్ రింగ్ రోడ్, ఇవన్నీ మాట్లాడేటోళ్ళు బ్యాచ్ ఎప్పటికుంటూనే ఉంటుంది. ఇది 10 ఏళ్ళలో అవుతుంది, 5 ఏళ్ళలో అవుతుంది గవర్నమెంట్ చెప్తుంది, మనం 20 ఏళ్ళు అవుతుంది అనుకుందాం, లాస్ ఏం లేదు కదా. సో ఎప్పటికైనా రేటు పెరుగుతుంది కదా. కాబట్టి మనం ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ఏ రోజైనా మనకి యూజ్ అవుతుంది, ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి సిటీ లోపల కొనలేకపోయినా, అక్కడ కొనలేకపోయినా అని చాలా మంది రిగ్రెట్ అవుతారు కదా. అలాంటి వాళ్ళు కనీసం ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే మళ్ళీ 20 ఏళ్ళు అయినాక మళ్ళీ 4 దోస్తులను కూర్చోబెట్టుకొని ఈ ఏరియాలో నామగట్నే డెవలప్ అయింది, ఈడ చిన్న రోడ్ ఉండే, ఒక కారు కూడా తిరగకపోతుండే, ఈడ మట్టి రోడ్ ఉండే, ఈడ ఏం లేకుండే, ఈడ మొత్తం పొలాలే ఉండే, ఇదే వింటాం మళ్ళీ మనం. ఓకే, కానీ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరినీ కూడా నమ్మలేము. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అక్కడ ఫ్లాట్ ఉంది మంచిది, అసలు నెక్స్ట్ అది పడిపోతుంది, దాని పక్కనే ఒక డైరీ ఫామ్ పడుతుంది, మీకు సూపర్ ఇదైపోతారు అని చెప్పేసి మన దగ్గర బాగా డబ్బులు తీసేసుకొని రాపిచ్చేసుకో, చూస్తే హెచ్ఎండిఏ కనీసం అప్రూవ్డ్ కూడా ఉండదు అప్పటికి. అలాంటి వాళ్ళని మేము ఎలా, ఓకే వీళ్ళు ఫ్రాడ్, మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని ఎలా గుర్తుపట్టాలి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ? ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేదంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వచ్చు. నార్మల్గా వచ్చి చదువు లేకపోయినా బాగా డబ్బులు ఉండి సంస్కారంతో కొని పెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుద్ది అనుకునే వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ తెలియదు కదా. ఇది ఇప్పుడు దీనికి ఇది కావాలి అది కావాలి మనకు తెలియదు. ఉందన్నారు కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఉంటారు పాపం. మరి వాళ్ళు ఎలా గుర్తుపట్టాలి వీళ్ళు ఫ్రాడ్ కాదు మంచి వాళ్ళు అని?
సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా మనం లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలియదు, అవునా కదా? మనకు తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి? ఆ పనిలో ఎవరు ఎక్స్పర్ట్ వాళ్ళని కలవాలి. ఇప్పుడు యాంకరింగ్ గురించి తెలుసుకోవాలి నేను అంటే మిమ్మల్ని అడగాలి, యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ టు యాంకరింగ్. రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను అడగాలి, ఎందుకంటే నేను దాంట్లో ఎక్స్పర్ట్ కావాలి. అట్లా మనకి ఏదైనా తెలియనప్పుడు ఏం చేయాలంటే కొంచెం చార్జ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీరు, వాళ్ళు ఏం చేస్తారు? కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటారు, తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు, వెళ్ళి కూర్చుంటారు, మీకు ఏం ప్రాబ్లం ఉంది ముందు అన్ని అడుగుతారు, ఏం తినో ఏం రోగం వచ్చింది ఎట్లా అన్ని చూసిన తర్వాత మీకు టాబ్లెట్ ఇస్తే సరిపోతుందా, ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందా, కొయ్యాలా అన్ని చెప్తారు కదా. అట్లనే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లను కలవాలంటే మార్కెట్ లో ఎవరు క్రెడిబిలిటీ ఉంది, సో ఎవరు జెన్యున్ గా ఉన్నారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఎన్నో ఉన్నాయి కదా. మీరు రెగ్యులర్ గా చూస్తుంటే మీకు తెలుస్తుంది. సో పిక్ ఎనీ 1 or 2 బెస్ట్ పీపుల్, ఆర్ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా బెస్ట్ ఉంటే సజెస్ట్ చేయమని చెప్పండి, లేదా మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మేము చెప్తాం మీ బడ్జెట్ తగ్గట్టుగా, మీ ప్రిఫరెన్స్ తగ్గట్టుగా, మీ టేస్ట్ తగ్గట్టుగా, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీకు ఏది సూట్ అవుతుంది, ఎక్కడ సూట్ అవుతుంది ఇవి చెప్తాం. ఇంకోటి ఏంటంటే వెళ్ళి చూసిన తర్వాత కూడా మీకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీకు హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండి అప్రూవల్స్ ఉంటాయి, అవి లీగల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. డిటిసిపి అయితే డిటిసిపి, రెరా కంపల్సరీ ఉంటుంది, రెరా అప్రూవ్డ్ ఉందా లేదా, తర్వాత వచ్చేసి ఎంఓయూలు కానీ ఇవి ల్యాండ్ సంబంధించిన అన్ని కూడా క్లియర్ ఉన్నాయా లేదా వాళ్ళని అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే గతంలో లాగా అన్ని వైట్ పేపర్ల మీద రాసుకోవడాలు, ఏదో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కాదు. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వచ్చింది, మొత్తం అవేర్నెస్ పెరిగింది కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ లీగల్ ఫ్రాడ్ చేయడం తగ్గింది. కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, లేదా రియల్ ఎస్టేట్ లో ఆల్రెడీ అనుభవం ఉన్నారు, చాలా వరకు మార్కెట్ లో వీళ్ళు సేల్ చేశారు, క్రెడిబిలిటీ ఉందన్నప్పుడు మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే మీకు బెస్ట్ చూపిస్తాం మేము. అది అప్పుడు ఏమవుతుంది, మీ టైం సేవ్ అవుతుంది, మీ మనీ సేవ్ అవుతుంది, మీ ఎనర్జీ సేవ్ అవుతుంది, మీ ఎఫర్ట్ సేవ్ అవుతుంది, మెంటల్ గా పీస్ ఉంటారు. ఎప్పుడైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా, మీకు పీస్ కావాలి, ప్రాఫిట్ కావాలంటే కన్సల్ట్ ఏ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ లైక్ సంజయ్ నాయక్. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అంత అమౌంట్ ఒకటేసారి పెట్టలేరు, కానీ ఇప్పుడు కొనుక్కుంటే బెటర్, ఫ్యూచర్లో ఇంకా రేట్లు పెరిగిపోతాయి, ఇప్పుడు కొనేసుకున్నాం కానీ మొత్తం డబ్బులు ఒకటేసారి పెట్టలేం, ఇప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మన బడ్జెట్ లో ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళి కొనుక్కోవడం ఫస్ట్ ఆప్షన్. లేదు మనకు ఒక మంచి శాలరీ ఉంది కానీ మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, ఈఎంఐ పే చేయగలుగుతా అనుకుంటే గో ఫర్ బ్యాంక్ లోన్స్. ఇప్పుడు బ్యాంక్ లోన్స్ కూడా వచ్చినాయి మనకి చాలా వరకు, అన్ని డిటిసిపి లేఅవుట్స్ వస్తాయి, హెచ్ఎండిఏ లేఅవుట్స్ కూడా చాలా వరకు బ్యాంక్ లోన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం అనుకోండి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పెట్టుకోవడమా మన దగ్గర పెట్టుకోవడమా ఉంటుంది, నెల నెల మనం ఈఎంఐ పే చేస్తూ ఉంటాం. సో మధ్యలో మనకి ఎప్పుడైనా అవసరం వచ్చింది, మనం అంత అమౌంట్ కట్టలేమన్నప్పుడు దాన్ని అమ్మేయచ్చు, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈఎంఐ అంటే మీ దగ్గర అమౌంట్ తక్కువన్నప్పుడు, అంత అమౌంట్ మీరు ఇంకా బయటికి ఏం చేయలేను, అడ్జస్ట్ చేయలేను అన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం గోల్డ్ లోన్ కానీ ఏదైతే మీకు తక్కువ వడ్డీలో వస్తుందో అక్కడ నుంచి ఎత్తుకోవచ్చుకోవాలి, అంటే తీసుకొచ్చుకోవాలి డబ్బులు. లేదు అవి కూడా రిస్క్, నాకు పంచాయతీ వద్దు అనుకుంటే మీ దగ్గర ఎంత తక్కువ బడ్జెట్ ఉంటే అంత తక్కువ బడ్జెట్ లో కొంచెం దూరం వెళ్ళినా సరే ఎంతో కొంత కొనండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. లేదు అంటే మాత్రం మీరు దయచేసి నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈఎంఐలో వస్తుంది, మీరు కొంచెం 5 లక్షలు కట్టండి, ఇంకో 6 లక్షలు 10 లక్షలు మీరు నెల నెల ఈఎంఐ లాగా కట్టుకోవచ్చు, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కట్టుకోవచ్చు. అంటే దాంట్లలో స్కీమ్లలో స్కామ్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బైబ్యాక్ పాలసీలలో ఎక్కువ శాతం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా కానీ ప్రాపర్టీ కొంటే ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ అయిపోవాలి, అలా చూసుకోండి. అంతేగాని నెల నెల కడుతూ ఉన్నారు, మీరు ఒక అమౌంట్ 5 lakhs కట్టారు, ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఒక 3 lakhs 5 years టైం ఉంది. సో ఈ 3 to 5 years టైంలో డ్యూరేషన్ లో మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు యుద్ధాలు వచ్చినాయి, ఆఫీసులు బంద్ అన్నారు 2 నెలలు, మొన్న కోవిడ్ వచ్చినట్టు ఇంకో 6 నెలలు బంద్ అన్నారు. అప్పుడు మీరు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటే మీ మొత్తం పైసలు మీకు రిటర్న్ రావు, ఆ ప్రాపర్టీ కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. ఆ పైసలు మీకు రిటర్న్ రావాలంటే ఈ ప్లాట్ మీరే వేరే వాళ్ళకి అమ్మాలి, లేదా వాళ్ళు అమ్మిన తర్వాత అంత కలెక్షన్ వచ్చిన తర్వాతనే మీకు రీఫండ్ ఇస్తారు. తర్వాత మీరు ఇప్పుడు ఇంత అమౌంట్ కట్టారు, మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మీరు రిటర్న్ వెళ్ళాలి అనుకుంటే దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది, ఇంత కట్ చేసుకొని ఇస్తామంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈఎంఐలలో పోవద్దు, మన దగ్గర ఎంత బలం ఉంటే అంతే ఎత్తుకోవాలి, ఎంత వస్తే అంటే ఎంత ఉంటే దాంట్లో అంత తగ్గట్టే మనం కొనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, రిలాక్స్ ఉంటాం. ఇందాక చెప్పినా కదా, పీసు ప్రాఫిట్స్ ఉంటాయి, లేకపోతే పీస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. సో ఆ రిస్క్ ఆ టెన్షన్ పడవద్దు అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడైనా సరే కానీ మీ బడ్జెట్ తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. తెలియకపోతే రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ కానీ ఇట్లా లీగల్గా వెరిఫికేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర వెళ్తే ఫైనాన్షియల్ అడ్వైజర్స్, వెల్త్ అడ్వైజర్స్ అని ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారు, వీళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. ఆ సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఏదో చోట ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలన్న ఆలోచన ఉండాలి, అండ్ దాని తగ్గట్టు ప్రిపరేషన్ చేస్తేనే బాగుంటుంది. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్లో చాలా మంది ఫెయిల్ ఎందుకు అవుతారు అసలు?
ఏమేమో నమ్మకాలతో వచ్చేస్తారు, చేసేద్దాం పొడి చేద్దాం అన్నట్టు వస్తారు. చాలా వరకు ఫెయిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకని అంటారు? రియల్ ఎస్టేట్లో సక్సెస్ రేషియో ఎంత ఉండదంటే, అందరు విన్నట్టుగా రియల్ ఎస్టేట్లో వస్తే లక్షలు వచ్చేస్తాయి, 6 నెలల కోటీశ్వర్లు అయిపోవచ్చు. మొన్నటిదాకా ఆడేం లేకుండే, ఇప్పుడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు, ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా కార్లో తిరుగుతున్నాడు, ఫార్చునర్లో తిరుగుతున్నాడు, ఇక్కడ 4 ఉంగరాలు ఇక్కడ 4 ఉంగరాలు వేసుకున్నాడు, మెడలో పెద్ద పెద్ద గొలుసులు వేసుకున్నాడు అని ఒక్కటే చూస్తారు. రియల్ ఎస్టేట్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే, రియల్ ఎస్టేట్ అనేది ఈజీ మనీ అనుకొని వస్తారు. ఓకే, రియల్ ఎస్టేట్లో ఏం కష్టం ఉండదు, ఉత్తగా పైసలు వస్తాయి. కస్టమర్లే వచ్చి ఇగో బాబు ప్లాట్లు ఇప్పి అని మీ జేబులో పైసలు పెట్టి పోతారు వాళ్ళు. అందుకే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు అందరూ అని అనుకుంటారు చాలా మంది. దాంట్లో రియల్ ఎస్టేట్లో మరీ ముఖ్యంగా 100లో 5 to 10% మాత్రమే సక్సెస్ రేషియో ఉంటుంది. మిగతా వాళ్ళందరూ నామకే వస్తారు పోతారు. ఎందుకు సక్సెస్ గారు అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్, వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి వాళ్ళ మొత్తం మైండ్, వాళ్ళ ఫోకస్ అంతా ఒకటే దాని మీద ఉంటుంది. పైసలు 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 అంటారు. మనీ 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 మీదనే ఫోకస్ చేస్తారు. తప్పు కాదు, రియల్ ఎస్టేట్లో పైసలు ఉన్నాయి, మస్తు పైసలు వస్తాయి. కాకపోతే ఏంటంటే మనీ సంపాదించాలంటే స్కిల్ ఉండాలి మన దగ్గర. అంటే రియల్ ఎస్టేట్ బేసిక్ నాలెడ్జ్ మన దగ్గర ఉండదు. ఎలా కస్టమర్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా లీడ్ జనరేట్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఎలా సైట్ విజిట్ చేయించాలి, ఓకే మన మైండ్ సెట్ ఎట్లుండాలి, టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ఎట్లా నిలబడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ ఒక గురువు, ఒక మెంటర్ కంపల్సరీ ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే నా గురువు నాకేం చెప్పిందంటే, సరెండర్ యువర్ సెల్ఫ్. ఎవరినైనా ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నువ్వు సరెండర్ అవ్వాలి. సరెండర్ అంటే కొందరు ఎట్లుంటారు అంటే మొత్తం సమర్పిస్తారు, కొందరు ఏం చేస్తారు సగం సగం ఉంటారు, కొందరు అసలే ఉండరు. గురువు అంటే నేనేం వినాలి, ఆయన చెప్పేది నేనేం వినాలి. మీ గురువు మీకు ఏజ్లో పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు. సో మీకన్నా నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొట్టుగా ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు. గురువు విలువ గురువుకే ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఫెయిల్ అవ్వకుండా మనం సక్సెస్ అవ్వాలంటే ముందు ఒక గురువుని మెంటర్ని ఫైండ్ చేయాలి మనం. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ మనీ 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 అని చూడొద్దు. మనం ఏమేం పనులు చేస్తే, మనలో ఏమేం క్వాలిటీస్ తీసుకొస్తే మనం మనీ సంపాదిస్తామో దాని మీద పనిచేయాలి. మా గురువు నాకు ఏమన్నాడంటే, నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, హిందీలో చెప్తాడు ఆయన, अपने आप में इतने काबिलियत डाल दो, इतने आदतें डाल दो, इतने कौशल्य बना लो अपने आप में. అంటే మీరు నాలెడ్జ్ పెంచుకోండి, మీ స్కిల్ పెంచుకోండి, మీ యాటిట్యూడ్ పెంచుకోండి, మీ బిహేవియర్ పెంచుకోండి, మీ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. కొన్ని రోజులు షార్ట్ సఫరింగ్ లాంగ్ సఫరింగ్ అని ఉంటుంది. అంటే తక్కువ టైంలో నువ్వు ఇబ్బందులు పడ్డావు అనుకో, తక్కువ టైంలో నువ్వు కష్టాలు అనుభవించినావు అనుకో, తక్కువ టైంలో నువ్వు పెయిన్ ప్రెజర్ తీసుకున్నావు అనుకో, ఎక్కువ టైం సస్టైన్ అవుతావు, ఈజీగా లైఫ్ ఉంటుంది. అట్లా కావాలా, లాంగ్ టర్మ్ సఫర్ కావాలా అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చే పైసల్ని మేనేజ్ చేయకుండా, ఇప్పుడు ప్రాపర్గా స్కిల్స్ లేకుండా, మన సర్కిల్ని పెంచుకోకుండా, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోకుండా, అదే పాత సిస్టమ్లా, అదే పాత పచ్చడిలాగా, అదే పాత మాడ్యూల్స్ని ఫాలో అవుతూ, అదే పాత సిస్టమ్ని ఫాలో అవుతూ, అదే అవుట్డేటెడ్ సిస్టమ్ని ఫాలో అవుతూ, ఇంకా అట్లనే బిజినెస్ చేస్తా, నేను మునిగిందే గంగా, నేనే కరెక్ట్, నాకంత తెలుసు, ఐ నో బెటర్, వాళ్ళకంటే నాకు బెటర్గా తెలుసు, ముజే బహుత్ ఆతా హే, నేను వాళ్ళు చెప్పేది వినాలా అనే ఆలోచన ఉంటే ఎప్పుడు సక్సెస్ గా. సో రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే, నేను నమ్మేది బలంగా చెప్తున్నా, రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్. జాబ్ నుంచి వస్తారు, జాబ్ని అమ్మనా బూతులు తిరుగుతావు, ఎప్పుడు ఆ పని చేయదు. ఈ రోజు వరకు నాకు అన్నం పెట్టిన ప్రతి ప్రొఫెషన్కి నేను రెస్పెక్ట్ చేస్తాను, చెయ్యాలి కూడా. కృతజ్ఞతా భావం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, మనం నేచర్కి రెస్పెక్ట్ చేయాలి. మనం అమ్మే పనిని, ఏదైతే మన ప్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏదైతే ఫ్లాట్స్ కానీ మనం అమ్ముతున్నామో దాన్ని నమ్మాలి. అంటే మన ప్రోడక్ట్ని మనం నమ్మాలి, మనల్ని ఒక గురువు తీసుకొస్తే గురువుని నమ్మాలి, వచ్చే కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి వాల్యూ యాడ్ చేయాలి, వాళ్ళకి ఫ్యూచర్లో రేట్స్ అప్రిషియేషన్ వచ్చే విధంగా, వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలన్న ఆలోచన ఉండాలి. జిగ్జిగ్లర్ గారు ఒక మాట అంటారు, డోంట్ బిల్డ్ బిజినెస్, బిల్డ్ పీపుల్, పీపుల్ బిల్డ్ బిజినెస్ అంటారు. అంటే మనుషుల్ని సంపాదించుకో, నువ్వు వాళ్ళకి నీ నమ్మకాన్ని ఇవ్వు, నువ్వు ఉన్నావు మార్కెట్లో, నీకంటూ క్రెడిబిలిటీ ఉంది, నువ్వు వాళ్ళకి సర్వీస్ ఇస్తావు, నీ దగ్గర ఈ పొటెన్షియల్ ఉంది, నువ్వు జెన్యూన్ పర్సన్ అని చెప్పి నువ్వు 10 మందిలో నీకంటూ ఆ రికగ్నిషన్ తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు డబ్బులు ఝక్ మార్కేతా అన్నాడు ఆయన. వస్తాయి పైసలు. పైసలు అనేది అవుట్కమ్, ఇది అది ఎప్పుడైనా వస్తుంది. అది ముందు ఇన్పుట్ ఇవ్వాలి మనం ప్రాపర్గా. సో ఎప్పుడు కూడా ఏంటంటే రైట్ ఇంటెన్షన్తో ఉంటూ, రైట్ ప్రాపర్టీస్ని వెతుకుతూ, రైట్గా మనల్ని మనం ఎప్పుడు అప్డేట్ చేస్తూ పోవాలి. ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నా, నేను ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నా, నేను చేయగలుగుతున్నా అంటే, నా ఏజ్కి సంబంధం లేకుండా నేను బిజినెస్ ఎట్లా చేయగలుగుతున్నా అంటే, నా మీద నేను లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా స్టిల్ లేట్. ఎందుకు? ఇవాళ నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయంటే 10,000 నా ట్రైనింగ్ కోసం పోతాయి.
నన్ను నేను అప్డేట్ చేసుకున్నా. కొందరు ఏమంటారు యూట్యూబ్లో ఫ్రీగా వీడియోలు చూద్దాం మనం, యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాము, ఏదన్నా ఫ్రీగా ట్రైనింగ్లు పెడతారేమో ఆడ పోదాం మనం. ఫ్రీగా ఎప్పుడు ఏది రాదు లైఫ్లో, ఫ్రీగా ఏది రాదు. సో మన మీద మనం ఖర్చు చేసుకోవాలి, అలాంటి సత్సంగతులు ఉండాలి, అలాంటి ఒక గురువుల దగ్గర సరెండర్ అవ్వాలి. ఏం చేస్తే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకొని ముందు మన మీద మనం పెంచుకోవాలి. వచ్చేదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, 20,000 30,000 వస్తున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లక్షలు సంపాదించాలని ఫోకస్ చేయదు. ఆ లక్షలు సంపాదించడానికి ఏమేమి కావాలి, మనకి ఎట్లాంటి మైండ్ సెట్ కావాలి, ఎట్లాంటి ఆలోచనలు అలవాట్లు మనకు ఉండాలి, ఎట్లా పని చేస్తే ఏమేమి చేస్తే మనం గ్రోత్ అవుతామో ఇవన్నీ నేర్చుకోవడం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, దిమాగ్ బే ఇన్వెస్ట్మెంట్ కరో అన్నాడు ఆయన. వాష్ యువర్ బ్రెయిన్ అన్నాడు ఫస్ట్. దీన్ని వాష్ చేసుకొని దీన్ని అప్డేట్ చేసుకున్నాం అనుకోండి, ఇదే లక్షలు సంపాదించి పెడుతుంది. సో దీని మీద మనం పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అండ్ ఇంకొకటి ఎందుకు ఫెయిల్ అవుతారంటే మార్కెట్లో, ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే నెగిటివ్ మాటలు వింటారు. మీరు ఎందుకోసం వచ్చారు బిజినెస్లకి అన్నది మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మార్కెట్ పడిపోయిందని ఇంకోటి చెప్తాడు, ఇంకోటి సేల్స్ అయితే లేవంటాడు. మార్కెట్ ఎప్పుడు పడిపోవడం ఉండదు, మార్కెట్ ఎప్పుడు డల్ ఉండదు, మైండ్ సెట్ పడిపోతుంది, మైండ్ సెట్ డల్ ఉంటుంది. సో బిజినెస్ మ్యాన్కి ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన మైండ్లో ఏముంటుందంటే ఎట్లాంటి సర్కమ్స్టెన్సెస్ వచ్చినా సరే, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే, ఎలాంటి టైం అయినా సరే, హర్ హాల్ మే హర్ సాల్ మే హర్ వక్త్ మే తుమ్హే జీత్నా హీ జీత్నా హై. నేను గెలవనికి వచ్చిన ఇడా, ఏదో ఆడనికి వచ్చినా, రాయేసి చూస్తా, ట్రై చేయడానికి వచ్చినా, నేను ట్రై చేయడానికి రాలేడా, గెలవనికి వచ్చినా, పైసలు సంపాదించడానికి వచ్చినా, లీగల్గా పనిచేస్తా, నీతిగా నిజాయితీగా పనిచేస్తా, నేను సంపాదిస్తా అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి, దాని తగ్గట్టే పని చేయాలి. అంతేగాని మార్కెట్ పడిపోయింది, మార్కెట్ పడిపోతే నా కార్ ఈఎంఐ కట్టొద్దా, కార్ ఈఎంఐ కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ శాలరీలు ఇవ్వాలి, అవునా కదా. నన్నే నమ్ముకొని ఉంటా, నా అమ్మ నాన్న ఉన్నారు, నన్నే నమ్ముకొని నా తమ్ముడు నా చెల్లెలు ఉన్నారు, అవునా కదా. నాకు ఫ్యామిలీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కానీ మార్కెట్ లేదు. మార్కెట్ లేదంటే మేము అందరం మార్చుకొని కూర్చోవాలా, అవునా కదా. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఎవడో ఏదో చెప్తే మన వల్ల కాదు, మనం చేయలేము, ఇట్లాంటివన్నీ అన్నప్పుడు మనం ఎప్పుడు సక్సెస్ కాదు. అందుకే సరౌండ్ యువర్ సెల్ఫ్ హూ ఇస్ బెటర్ దెన్ యూ. యు ఆర్ ద పూర్, అంటే మీరు ఒక 10 మంది ఉన్న రూమ్ లో ఉంటే కనుక యు ఆర్ ద అందరికంటే లోయెస్ట్ మైండ్ సెట్ ఉన్న నువ్వే ఉండాలి. అంటే నీకన్నా స్మార్టర్ పీపుల్ కనుక ఆ రూమ్ లో ఉంటే నువ్వు రైట్ రూమ్ లో ఉన్నట్టు. ఇక 10 మంది దాంట్లో నువ్వే స్మార్టర్ ఉన్నావు అనుకో, నువ్వు రాంగ్ రూమ్ లో ఉన్నట్టు. అంటే మీ ఆలోచనలు అక్కడనే ఉంటాయి. ఇంకా అంటే ఎదగాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు, ఎదిగితే అంటే ఎట్లా ఎదగాలో తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ సక్సెస్ ఉన్న వాళ్ళతో ఉంటే మనకు కూడా ఆలోచనలు వస్తాయి. సత్సంగత్ అంటారు దీన్ని, జైసా సంగత్ వైసా ఆదత్, జైసా సంగత్ వైసా రంగత్ అంటారు. అంటే మీరు బాగా 5 చదివేటోళ్ళు 5 మంది ఎంబడి తిరిగి అనుకోండి, మీరు దఫర్గాలు ఉన్న వాళ్ళతో పాటు జాయిన్ అవుతారు, మీరు కూడా మెల్లిమెల్లిగా టాపర్ లిస్ట్లోకి వస్తారు. బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎంబడి తిరిగి అనుకో, మెల్లమెల్లగా మీకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి, అలాంటి అలవాట్లు వస్తాయి, అలాంటి పైసలు కూడా వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకన్నా బెటర్ ఉన్న వాళ్ళతోని, మనకన్నా స్మార్ట్ పీపుల్ తోనే అప్రోచ్ అవ్వడానికి చూడాలి. వాళ్ళంత ఈజీగా రానియరు మళ్ళా, అంటే మనకు ఆ అర్హత ఉంది అని వాళ్ళకి తెలవాలి. అట్లా మనల్ని మనం అప్గ్రేడ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అవి ఎట్లా ఏందన్నది ఒక్కొక్కటి నేర్చుకోవాలి. అండ్ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అనేది ఆల్వేస్ లాంగ్ టర్మ్ గేమ్, ఇది షార్ట్ టర్మ్ గేమ్ కాదు. ఇంట్లో పైసలు వస్తాయి. మా గురువు నాకు ఏం చెప్పిండంటే, ఇందులో నీకు పేరు వస్తుంది, ఇజ్జత్ వస్తుంది, నీకు గుర్తింపు వస్తుంది, నీకు రికగ్నిషన్ వస్తుంది, అవార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, నీకు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తావు. నువ్వు అవసరాలకు తగ్గట్టు కాదు, నువ్వు కోరికలకు తగ్గట్టు బతకొచ్చు, నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు ఒక జాబ్, మీరు ఏదైనా ఒక జాబ్ కావచ్చు, ఏదైనా ఒకటి బిజినెస్ చేయాలన్నా మినిమం మీరు ఒక 10th కానీ ఇంటర్మీడియట్ డిగ్రీయో, బీటెకో, ఎంటెకో, పీజీయో ఏదో చేసిపోతారు కదా. అంటే ఏదన్నా ఒక ప్రొఫెషన్లో మీరు 5 to 7 years 10 years లర్నింగ్ ఉంటుంది. అది అయిపోయినాక కూడా ఇమ్మీడియట్గా ఏమి ఉండదు, మళ్ళీ ఒక 1-2 years మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాతనే మీరు పెద్ద ఇన్కమ్ చూస్తారు. డాక్టర్ అయిపోగానే వచ్చి కోస్తారయ్యా, కొయ్యారు కదా. అట్లా మనం కూడా బిజినెస్ లా రాతోరాత్ పైసలు వస్తాయి, రాతోరాత్ సక్సెస్ అయిపోతా, రాతోరాత్ కోట్లు వచ్చేస్తాయి అనే ఆలోచనలు వస్తే మనం 1-2 జరుగుతాయి. రియల్ ఎస్టేట్ సూత్రం నేను చెప్పాలా, ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా సరే, ఏం రాకపోయినా సరే, భగవంతుడు ఏదో ఒక టైంలో ఆయన కష్టానికి దగ్గర ఫలితం ఏదో ఒక రూపంలో 1, 2, 4, 5 సేల్స్ అవుతాయి. ఇది గ్యారంటీ. అది ఫ్లూక్లో అవుతుంది, కానీ కంటిన్యూస్ గా రాదు. ఫ్లూక్లో ఏది అమాస పుణ్యానికి ఏదంతో మనం సక్సెస్ కాము. కాబట్టి రెగ్యులర్ అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి, రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక జాబ్ చేయడానికి అయితేనేమో ఇంత లర్నింగ్ చేసుకొని పోతారు మీరు. కానీ బిజినెస్ అన్నాక లర్నింగ్ ఉండదు, ఉత్త పైసలు వస్తాయి. ఈ ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఫెయిల్ అవుతారు. కాబట్టి నేర్చుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కొందరు ఉంటారు మళ్ళీ ఇక్కడ మాస్టర్స్, ఓన్లీ లర్నింగ్, వాళ్ళు అందరు నింపుతా ఉంటారు లోపల. ఒకటి లోపల వచ్చిందంటే ఇంకోటి బయటికి పోవాలి. ఆక్సిజన్ పిలుస్తున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ వదలాలి కదా బయటికి. అట్లనే లెర్నింగ్ చేస్తూ దాంట్లో కొన్ని మనకి పనికి రానివి, పాతవి అన్లర్నింగ్ చేస్తూ పోవాలి.
దాన్ని డిలీట్ చేస్తూ పోవాలి, కొంచెం కచరా అంతా తీసాలి. ఇంట్లో రోజు ఉడిచేటప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది కదా, తీసి బయట పడేస్తాం. అది దాచుకుంటే ఏమవుతుంది, ఇల్లంతా గబ్బు అవుతుంది. అట్లనే బిజినెస్ లో కూడా అంతే. ఎప్పటికప్పుడు మనల్ని బెటర్ వర్షన్, యు ఆర్ నాట్ యువర్ బెస్ట్ వర్షన్ రైట్ నౌ, ఇంకా మీరు బెటర్ అవ్వగలుగుతారు అన్నాడు మా గురువు నాకు. ఇంకా నువ్వు బెటర్ అవ్వగలుగుతావు, నీలో ఉన్న పొటెన్షియల్ నీకు తెలుస్తలేదు, నీలో ఉన్న టాలెంట్ నీకు తెలుస్తలేదు, నీ దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ గురించి నీకు తెలుస్తలేదు. నువ్వు ఎందుకు ల్యాక్ అవుతున్నావు అంటే 2 రీజన్స్ ఉన్నాయి. జో బి కరుంగా 100% కరుంగా, ఏం చేసినా 100% చేస్తా నేను అన్న ఆ రోగం నీకు వచ్చింది అన్నాడు ఆయన. ఆ రోగంలోకి బయటికి రా ఫస్ట్ అన్నాడు. ఇంకోటి ఏంది, జో బి కరుంగా కల్ కరుంగా, ఏం చేసినా రేపు చేస్తా. ఎప్పుడు చేస్తావా, జిమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఇవాళ ఏమైంది, సంక్రాంతి అయిపోయినాక చేస్తా, ఇంకోటి వచ్చి దసరా అయిపోయినాక చేస్తా, ఐపీఎల్ అయిపోయినాక చేస్తా, ఈ లాక్డౌన్ ఈ వార్ అయిపోయినాక చేస్తా నేను. ఇట్లా ఈ పోస్ట్ పోన్ చేస్తా ఉంటారు అనమాట. సో ఈ పోస్ట్ పోన్ చేసే వాళ్ళు, తర్వాత ఇద్దాంలే అనుకునే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాదు. కాబట్టి ఏం చేసినా ఇలా చేయి, స్టార్ట్ చేయి. ఫస్ట్ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోతాం మనం. అప్పుడు మాత్రమే గ్రోత్ అవుతాము. రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ 3 to 6 months లర్నింగ్ ఉంటుంది. ఈ ఫస్ట్ 3 months లో మీరు కనుక మంచి లర్నింగ్ చేస్తే గ్రో అవడానికి ఉంటుంది. మరి ఇంకా కొందరు వస్తారు తొందరగా నిజంగానే సక్సెస్ అవుతారు. ఎట్లా సక్సెస్ అవుతారు అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, ఆ స్కిల్ ఉంటుంది, పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. అవి నేర్చుకుంటే ఆట ఆడొచ్చు. ఇంకా అవి రాకపోతే మాత్రం మనం ముందు నేర్చుకోవాలి. ముందు నేర్చుకుంటే మనల్ని మనం 2 సైడ్ మనం షార్ప్ చేసిన కత్తిలాగా ఉంటే అప్పుడు మనం ఇక రప కూసుకుంటూ పోవచ్చు. ఓకే, కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మొత్తం మోటివేషనల్ స్పీకర్స్ కూడా అయిపోవచ్చండి. అంటే మోటివేట్ కూడా బాగా చేస్తున్నారు కదా ఈ రకంగా. ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళనే కాదు, మీరు నార్మల్ జనాలను కూడా మోటివేట్ చేస్తున్నారు ఈ రకంగా. సో మొత్తానికైతే హైదరాబాద్ ఎక్కడ మార్కెట్ పడిపోలేదంటారు, రియల్ ఎస్టేట్ పడిపోలేదు, ముందు పోయేదే పోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా, అంటే ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను కదా, ఇది నేను మాట్లాడట్లేదు. అట్లాంటి దెబ్బలు తలిగించుకొని అట్లాంటి బాంబులన్నీ కింద వేసుకొని వచ్చినాం మేము. అంటే మాకు అట్లాంటి ప్రాబ్లమ్స్, స్ట్రగల్స్ అన్ని చూసినాం. అంత ఈజీగా వచ్చి మాట్లాడతలే మేము ముంగట. లక్షలు పెట్టి నన్ను నేను ఇంత చేసుకోవట్లేదు. సో ఏదన్నా సరే కానీ అది అనుభవించి వచ్చినోనికి ఆ మాట తీరు వేరే ఉంటుంది. నేను ఆర్టిఫిషియల్ మాట్లాడతలేను ఇక్కడ, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. ఎవరైనా వస్తుంది, నువ్వు ఏం చేయకు, ఇంట్లో కూర్చొని కలలుగాను మెడిటేషన్ చేయి, లక్షల కోట్లు వస్తాయి అంటలే నేను. పని చేస్తే పైసలు వస్తాయి అంటున్నా, ఈ యాక్షన్ తీసుకున్న వాళ్ళకే పైసలు వస్తాయి అంటున్నా. కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో వర్క్ చేస్తామో అప్పుడే పెయిన్ తెలుస్తుంది. కస్టమర్ పెయిన్ ఏముంది, మార్కెట్ ఎట్లుంది, మన ఖర్చులు ఏమున్నాయి, మార్కెట్ ట్రెండ్స్ ఏం చేంజ్ అవుతుంది, వీటన్నిటి మీద మనం పనిచేయాలి. ఇవన్నీ మీద పనిచేసినప్పుడే నలుగురులో ఉంటే మెల్లిమెల్లిగా సర్కిల్ పెరుగుతుంది, మెల్లిమెల్లిగా మనకు పరిచయాలు పెరుగుతాయి, మెల్లిగా మనకంటూ మార్కెట్లో బ్రాండ్ రెప్యుటేషన్ వస్తుంది. అప్పుడు బిజినెస్ వస్తుంది. రాతోరాత్ ఓవర్ నైట్లో ఏ బిజినెస్ సక్సెస్ కాదు. మహేష్ బాబు ఒక రోజులో సూపర్ స్టార్ అయిందా, మెగాస్టార్ చిరంజీవి ఒక రోజులో సూపర్ స్టార్ అయిందా, వాళ్ళు ఒక రోజులో కాలే, కానీ మనం కావాలి ఒక రోజు. అంటే నేను ఎప్పుడు అట్లా అనుకోలే. మా గురువు నాకు Day 1 ఫీడ్ చేసింది అది. ముందు దిమాగ్ మే ఏ బిటాలో అన్నాడు ఆయన, ఈ విషయం నువ్వు క్లియర్గా తెలుసుకో. కాబట్టి ఒక 5 నుంచి 10 సంవత్సరాలు బాగా గాడిద కష్టం చేస్తావు అనుకో, తర్వాత లైఫ్ సూపర్ ఉంటుందిరా నీకు అన్నాడు. లేదు 5 నుంచి 10 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేస్తా, తింటా, తాగుతా, తిరుగుతా అనే ఆలోచనలు ఉన్నావు అనుకో, నువ్వు ఇప్పుడు బాగానే ఉంటావు, కానీ తర్వాత మొత్తం సఫర్ అవుతావు. సో చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పినా కూడా ఫిల్టర్ లేకుండా మాట్లాడు, ఏం మాట్లాడినా కూడా నిజాయితీగా మాట్లాడు. ఒక సేల్ చేసుకోవడం కోసము, ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం ఒకరిని పొట్టగొట్టకు, ఒకరికి అబద్ధాలు చెప్పకు, మోసాలు చేయకు. సేల్స్లో నీతిగా నిజాయితీగా సంపాదించవచ్చు మన దగ్గర స్కిల్ ఉంటే. దాని యొక్క ఇంపార్టెన్స్ అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తున్నామని తెలిస్తే అవతల వ్యక్తి మమ్మల్ని నమ్మడానికి పెద్ద టైం పట్టదు. ఎందుకు, నేను మీ ఫేవర్లో మాట్లాడుతున్నా, మీ సేఫ్టీ గురించి, మీ సెక్యూరిటీ గురించి, మీ పీస్ గురించి, మీ ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నా. కాబట్టి సో ఎప్పుడు మనం కస్టమర్ సైడ్ మాట్లాడినాం అనుకోండి, కస్టమర్కి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడినాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఏం చేసినా కూడా ఏంటంటే అల్టిమేట్గా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నిజంగా గ్రోత్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.